సో హాయ్ టీమ్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్ హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ కంట్రీ అడుగుతున్నారండి. సో సార్ ఫస్ట్ మనం ఒక కంట్రీ బెస్ట్ కంట్రీ అనాలంటే ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఆ కంట్రీ 100% సాటిస్ఫై చేయాలి. అదర్వైజ్ అదే 100% వస్తారు ఆ కంట్రీ అనేది బెస్ట్ కంట్రీ కాదు. సో ఫస్ట్ ఒక నెంబర్ 1 క్వాలిటీ వస్తారు ఆ కంట్రీకి, అది డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. నెంబర్ 2 వచ్చేసరికి మన సెక్యూరిటీ అంటే మనకు ఫ్రెండ్లీ వైడ్ కంట్రీ అవ్వాలి. అది ఫ్రెండ్లీ నేషన్ ఏమి ఉండాలి అంటే మన కంట్రీకి ఫ్రెండ్లీ కంట్రీ ఉండాలి. నెంబర్ 3 వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుండాలి. సో ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అయిపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి మన ఫ్రెండ్లీ కంట్రీ కాకపోతే ఖచ్చితంగా వచ్చేసరికి మనకి అక్కడ వీసా రూల్స్ అవ్వచ్చు, రిమైనింగ్ ఫర్దర్గా నెంబర్ ఆఫ్ రేషనలిజం అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాకపోతే మనకు ప్రాపర్ సెక్యూరిటీ, ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ స్టాండర్డ్స్, ప్రాపర్ రూల్స్ ఏం ఫాలో అవ్వచ్చు. సో కాబట్టి కంపల్సరీగా ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అవ్వాలి, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవ్వాలి. ఆ కంట్రీ మనం ఏదైతే అబ్రాడ్ వెళ్తానో ఆ కంట్రీ మన కంట్రీకి ఫ్రెండ్లీ కంట్రీ అవ్వాలి. ఈ 3 రూల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెలెక్షన్ ద బెస్ట్ కంట్రీ.